జేపీ న్యూస్. కురుకొండల రామకృష్ణ గారు. అధ్యక్ష, మా వెంకటగిరి నియోజకవర్గంలో కలవాయి మండలం అనేది ఒక మండలం అధ్యక్ష. అయితే ఆ మండలంలో భూకుంభకోణం జరిగింది అధ్యక్ష. వెంకటగిరి నియోజకవర్గం కలవాయి మండలంలో 1924 మధ్య వైసీపీ హయాంలో 1000 ఎకరాల భూములు రికార్డు తారుమారు చేశారు అధ్యక్ష. అయితే కలవాయి మండలం చెందినటువంటి వైసీపీ జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి కొంతమంది దళాలను పెట్టి పేదల నుంచి 10 కోట్ల లంచాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆ డబ్బంతా కూడా వీళ్ళు పంచుకున్నారు అధ్యక్ష. అయితే అప్పటి తహసీల్దారు మాణికల ప్రమీల చేతుల మీదుగా భూముల రికార్డు తారుమారు చేయించారు అధ్యక్ష. అయితే ఉదాహరణకు 10 ఏళ్ల కిందట చనిపోయినటువంటి కలవాయికి చెందిన బచ్చల దమయంతి పేరు మీద కేశవనేనిపల్లిలో స్థానికేతరులు డీపాం పట్టా పుట్టించారు అధ్యక్ష. ఎకరాకు 1 లక్ష రూపాయల లెక్కన లంచం తీసుకుని అసైన్డ్ భూమి కమిటీలో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా తహసీల్దార్ చేత పట్టాలు ఇప్పించి అడంగల్ 1Bలో పేరు నమోదు చేయించారు అధ్యక్ష. ఇతర మండలాలకు చెందిన వారికి కలవాయి మండలంలో డబ్బులు తీసుకుని పట్టాలు నేరుగానే ఇచ్చేశారు అధ్యక్ష. కొంతమంది ఎస్సీలకు చెందిన భూములు కూడా ఓసీల పేర్ల మీద నేరుగా మార్చేశారు అధ్యక్ష. కొన్ని అసైన్డ్ భూములను ఏకంగా ఒరిజినల్ పట్టా భూముల రికార్డులో మార్చేశారు అధ్యక్ష. అయితే వారసత్వ భూములు కుటుంబ సభ్యుల పేరు మీద మార్చేటప్పుడు రిజిస్టర్ కార్యాలయాలకు చెల్లించాల్సిన 1% మ్యూటేషన్ ఫీజును కూడా తహసీల్దారు తీసుకొని పాస్బుక్లు ఇచ్చేశారు అధ్యక్ష. అదేవిధంగా మేతపురం బోకు కాలువపురం బోకు భూములు కూడా యథాచిగా నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు రాసి చేశారు అధ్యక్ష. అంతేకాదు కలవాయి మండలం కేంద్రంలో ఉన్నటువంటి నాయబ్రాహ్మణ కాలనీ కూడా 30 ఏళ్ల కిందట లేఅవుట్లు వేశారు అధ్యక్ష. వైసీపీ హయాంలో ఆ లేఅవుట్లను కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని పేదల దగ్గర డబ్బులు తీసుకుని ఇంటి పట్టాలు ముద్రించి వాళ్లే మరీ విక్రయించారు అధ్యక్ష. కలవాయిలో దొంగ పట్టాలు దొంగ పాస్ పుస్తకాలు చలామణిలో ఉండడంతో ఇటీవల హత్యా ప్రయత్నాలు కూడా కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. అయితే దొంగ పట్టాలు కాగితాలు ట్యాంపరింగ్ రికార్డులను ఇప్పుడు పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు కంట్రోల్ చేయాలని పరిస్థితుల్లో ఏర్పడింది అధ్యక్ష. అయితే కలవాయి మండలంలో అప్పట్లో జరిగిన భూ కుంభకోణాలు రికార్డులు ట్యాంపరింగు అదేవిధంగా లంచాల వసూళ్లపై సిఐడితో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయి అధ్యక్ష. ట్యాంపరింగ్ అయినటువంటి రెవెన్యూ రికార్డులను సరిచేసేందుకు ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తమ ద్వారా రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. తప్పనిసరిగా చేస్తే పేదవాళ్ళ భూములు పేదవాడికి వస్తాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా మన రెవెన్యూ మంత్రి గారిని కోరేది ఇది ఇన్వెస్టిగేషన్ వేసి దీన్ని నిగుదేల్చాలని చెప్పని పేదల భూములు పేదలకు చెప్పని కోరుకుంటున్నాను అధ్యక్ష.